హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడే రెడీ అయిపోయాను. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళది మ్యారేజ్ అనమాట. ఈరోజు మధ్యాహ్నం వెళ్ళాలి కాబట్టి ట్విస్ట్ ఏం జరిగింది అని అంటే, మా దగ్గర 2 బండ్లు ఉంటాయిలే. ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, ఇద్దరి దగ్గర చెరువు బండి ఉంది. 4 నెలలు వచ్చినా ఒక బండి మీద ఒకళ్ళు, ఇంకొక బండి మీద ఒకళ్ళు, బండికి ఇద్దరు. అక్కడ మా ఫ్రెండ్కి ఒక ఏంటంటే రావట్లేదు అనమాట. రాకపోయేసరికి ఏంటి, ఇక్కడ మేము 4 మెంబర్స్ అయిపోయాం చెప్పాలంటే. ఎంత 1 2 3 4 ఒక బండిలో ముగ్గురు, ఇంకో బండిలో ఇద్దరు ఉంటారులే అనుకుంటే ఒకళ్ళు రాలేదు. ఎవరికి బండి ఉందో వాళ్ళు రావట్లేదు. మొత్తం 4 మెంబర్స్ ఒక బండి మీద వెళ్ళాలంటే కుదరదు. మా ఫ్రెండ్ ఏంటి, ఒకరికి ఆ 4 మెంబర్స్లో ఒకరికి ఇంటిమేట్ చేయలేదు అనమాట రమ్మని చెప్పేసి. నేను ఇంటిమేట్ చేశాను రమ్మని. ఆల్రెడీ మెసేజ్ పెట్టాడు, వాడు చూసుకోలేదు. కాకపోతే నేను ఫోన్ చేసి చెప్పాను, ఈరోజు పెళ్ళి ఉంది ఇలా రావాలని. సరే, నాకు వేరే ఫంక్షన్ కూడా ఉంది, ఎప్పుడు బయలుదేరుతున్నారో చెప్పండి వస్తానని అన్నాడు. సరే అని చెప్పిన తర్వాత ఏమైంది, ఎవరి దగ్గర అయితే బండి ఉందో వాడికి ఫోన్ చేస్తే ఏంటి, తను రావట్లేదు కదరా, ఒక బండి ఉంది, 4 ఎలా వెళ్తాం అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కదా. 4లో సరే ఇంకొకరికి ఫోన్ చేసి బైక్ చూడు రావద్ది కానంటే ఇంకా బైక్ చూశాడు. వాళ్ళ డాడీ బైక్ ఉంది. తను వచ్చేసేమో అంటే వెజిటేరియన్ అనమాట. మనం వెళ్ళేది ముస్లిమ్స్ మ్యారేజ్కి, నాన్ వెజ్ ఉండేది. అరే నేను జస్ట్ వచ్చేసి ఫోటో దిగేసి జస్ట్ కనపడి వెళ్ళిపోతానులే, మీరు ముగ్గురు తినేసి రావాలి కదా ఎలాగో అని అన్నాడు. దట్స్ ఇట్. ఇంకా ఈ బండి మీద ముగ్గురు రాను, తను సపరేట్గా వాళ్ళ డాడీ బైక్ వేసుకొని వస్తా అన్నాడు. అది సంగతి గైస్. ఎలా ఉంది ఈరోజు అవుట్ఫిట్, బాగుందా? మా మమ్మీ ఏంటంటే మా అమ్మమ్మతో పాటు తినేసారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చికెన్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ ఈరోజు పూజ చేశారు. పూజ చేసిన తర్వాత చికెన్ ఇంట్లో చేయకూడదులే అని చెప్పేసి నేను ఎలా ఉండట్లేదు. నేను ఈవినింగ్ వచ్చినా కానీ అట్లే తింటాను. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం తిన్న తర్వాత నేను ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ తింటాను అనమాట. మా ఇంట్లో అట్టుపిండి చేసినప్పుడల్లా మార్నింగ్ దోశ, ఈవినింగ్ కూడా దోశ అనమాట. అది సంగతి గైస్. వామ్మో, ఈ లగేజ్ చూడండి, ఇది ఇంకో లగేజ్. మా ఫ్రెండ్ వాళ్ళు హాస్టల్ వెకేట్ చేస్తా మా ఇంట్లో పెట్టి వెళ్తున్నారు అనమాట. అంటే మళ్ళీ ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయి వచ్చిన తర్వాత తీసుకెళ్తారు. ఆల్రెడీ లోపల ఇంకో లగేజ్ ఉంది, చూపిస్తా. అదొక లగేజా, ఇది సెకండ్ పర్సన్ది. వాడన్నా కనీసం అది పెట్టలా, పరుపు. అది ఇది కూడా పరుపు. ఇది నేను తీసుకొచ్చా ఇప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు. ఇది పెళ్ళి అయిపోయింది, వీడియో రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదు అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ పాత మెమొరీస్, పాత ఫొటోస్ ఏమైనా ఉంటే అవి మాట్లాడుకుంటూ డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది సంగతి. వచ్చేసా గైస్, ఇంటికి వచ్చేసా. వీడియో రికార్డ్ అవుతుందా? అమ్మాయి రికార్డ్ అవుతుంది. అమ్మో, చవట మామూలు పట్ల వీడియో తీలా వల్ల అంటే ఏం చేయట్లేదు. మా ముస్లిం పెళ్ళి కదా, ఇద్దరిని అంటే అమ్మాయి ఏంటంటే చున్నీ వేసుకొని కవర్ చేసేసుకున్నారు. ఆ పెళ్లి కొడుకు ఏంటంటే మొత్తం మల్లెపూలు ఫేస్కి చుట్టుకొని ఉన్నారు. ఏం లేదు, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. అయిపోయింది అయిపోయింది. అసలు కామెడీ ఏంటనుకున్నారు, పెళ్ళిలో వెళ్ళంగానే కళ్యాణ మండపం కింద భోజనాలు, పైన పెళ్ళి. అందరు భోజనాలకు వెళ్ళిపోతున్నారు పైకి వెళ్ళకుండా. అది గైస్ సంగతి. వెళ్ళి తిన్నాము ఫ్రెండ్స్ అందరం. మా ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ పార్సిల్ చేయించుకున్నారు. లేదు, మనకి సాయంత్రం లైట్ ఫుడ్ కావాలి, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది మార్నింగ్. నీకు తెచ్చామండి మా ముక్కలు అయిపోయినాయి అంట. రాబోదు గైస్ అలాగా, అది నా ఉద్దేశం. అలా తీసుకురాకూడదు. పెళ్ళికి వెళ్ళామా, పలకరిచ్చామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. ఇప్పుడు కూర్చొని రేపు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే అయిపోద్ది. 5 స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే గైస్, మరి ప్రిపేర్ అయ్యి కలుద్దాం మళ్ళీ నైట్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యేసి అంటే నా ఫోన్లో జూమ్ చేస్తుంటే సరిగ్గా కనిపించట్లేదులే. ఆ పక్షి చూడండి గైస్, ఒక్క నిమిషం చూపిస్తున్నా. ఎగరదులే, ఇప్పుడు దగ్గర నేను చూపిస్తాను, ఆగండి. ఏం పక్షో గైస్ ఇది, నీళ్ళ దగ్గర బతికేదే, చేపల్ని పట్టుకుంటుంది అనుకుంటాను వాటితో, చిన్న పురుగులను. దూరం నుంచి అయితే భలే కనిపిస్తుంది మా వీళ్ళకి.
దూరం నుంచి వీడియోలో బాగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఫోన్ జూమ్ పోతుంది. మ్యాక్సిమం జూమ్ రేషియో లిమిట్ రీచ్ అంట. నాకు తెలియదు, గూగుల్ సెర్చ్ కొట్టి చెప్పాలి. రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నాను, కూర్చున్నాను. టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8 అవుతుంది అనమాట. ఈరోజు 8 కల్లా వీడియో రికార్డింగ్ చేసేసి ఎడిట్ చేసేసి 8 నుంచి స్టార్ట్ చేసి అమ్మటనే కూర్చొని నైట్ మొత్తం. అంటే ఎలా అవుతుందంటే ఎట్ లాస్ట్ సెమ్కి ఒక నైట్ ముందే ప్రిపేర్ అవుతున్నాం గట్టిగా, దానికి ముందలా ల్యాగ్ చేస్తూ ఉంటున్నాం అనమాట. అది కాక ఈరోజు సంథింగ్ అనిపించింది, అసలు ఎందుకు చేస్తున్నా నేను, అంటే ఎందుకు చేస్తున్నా, ఏదో ఒక వై అనే పాయింట్ పర్టికులర్గా ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఏంటంటే ఈరోజు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎస్టిమేషన్ వేసాం మామూలుగా, మా ఫ్రెండే కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది కదా పెళ్ళి. ఎస్టిమేషన్ 20-25 lakhs అయిందంట. 20-25 lakhs నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కాలేదు నాకు. వామ్మో, మ్యారేజ్కి 20-25 lakhs. ఇంకా అసలు నేను ఆలోచిస్తున్నా, సరే పెళ్ళి తీసి పక్కన పెట్టండి, అది ఫస్ట్ బీటెక్ అయిపోయాక జాబ్ వచ్చిద్దా, జాబ్ వచ్చి అసలు ఫస్ట్ ఇండిపెండెంట్ అయ్యి ఇంట్లో మన కంట్రోల్ ఉండి మనీ సంపాదించి ఇంట్లో ఇవ్వటం అనేది ఉండిద్దా, ఫస్ట్ అది సాధించగలమా అనిపించింది. ఆ థాట్ ప్రాసెస్లో అనిపిస్తూ ఉంది. ఇంకా ఓకే, ప్రతిరోజు వీడియో ఒక విధంగా కన్సిస్టెంట్గా ప్రతిరోజు పెడుతున్నాను, కనీసం అది వీడియో పెడతా ఉంటాం కూడా బెస్ట్ థింగే. మోటివేషన్ అడుగుతారు కదా అందరు, మోటివేషన్ కావాలి ప్రతిరోజు వర్క్ చేయడానికి. కానీ బిగ్గెస్ట్ మోటివేషన్ ఏంటంటే మన సిచ్యువేషన్ ఏంటో తెలిసి ఎంత గ్రో అవ్వాలి అంటే ఇప్పుడే విన్నాను. ఏంటంటే అసలు మనం ఎక్కడున్నాం, ఏం కావాలనుకుంటున్నాం, ఎక్కడున్నామో తెలిస్తే ఏం కావాలో తెలిసిద్ది, ఏం కావాలో తెలిస్తే ఏం చేయాలో తెలిసిద్ది, ఏం చేయాలో తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు ఏం పని అనేది, గ్రో అవ్వడానికి. నువ్వు గ్రో అవ్వడానికి నేను బాగా అంటే ఆలోచిస్తున్నా. అలా ఆలోచిస్తుంటే ఇంకా మైండ్లోకి వచ్చేసింది అనమాట. పెళ్ళికి నేను దానికంటే హైయెస్ట్ దానికి కూడా వెళ్ళాను. రిసెప్షన్కి 30 lakhs ఖర్చు పెట్టారు. 30 lakhs. సరే, జనాలందరూ ఫుడ్ కోసమే రేసి వచ్చేది. జనాలందరూ ఇప్పుడు మా మమ్మీ ముస్లిం స్టైల్ వెడ్డింగ్స్లో ఏంటంటే ఫుడ్ బాగుంటుంది అనమాట, బాగా చేస్తారు. మా ఫ్రెండ్స్ అసలు నేను వీడియోలో కూడా చెప్పా కదా, మా ఫ్రెండ్స్ పార్సెల్ తీసుకెళ్ళిపోయారు ఇంటికి. అలా జరిగిందనమాట. ఇవాళ సండే ఫ్రెండ్ వాళ్ళు నిజంగా వ్లాగ్ తీద్దామని ఉంది గైస్. వ్లాగ్ తీస్తే మళ్ళీ మా ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు, నేను రివీల్ చేద్దాం అనుకోవట్లా వ్లాగ్ చేస్తున్నాను సంగతి, 10 మందికి తెలియకూడదు మనం వ్లాగింగ్ చేస్తున్నాం అన్న సంగతి. ఒకవేళ రీచ్ వచ్చి తెలిస్తే బాగుంటుంది, కానీ రీచ్ రాకుండా తెలిస్తే బాగోదు అని చెప్పి సాగిపోయాను అనమాట. అదిగాక ఈరోజే ఒక GOAL ఒక గర్ల్ సెట్ చేసుకుంది. ఏంటంటే 2027 డిసెంబర్ కల్లా అవుతే, అంటే మనం పెద్ద గేమ్ ఆడుతూ ఉన్నాం, 1 million అయినా 2 million అయినా అవ్వాలి పక్క 2027 డిసెంబర్ కల్లా నేను ఎస్టిమేషన్ వేయటం. అందుకోసమే ఇప్పుడు ఇది 96th 97th వీడియో అనమాట. నెక్స్ట్ నుంచి మీరు చూడబోయే వీడియోలన్నీ 100th వీడియో తర్వాత నుంచి దే ఆర్ గోయింగ్ టు బి ఛాలెంజ్ వీడియోస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అదిగాక 3rd yearకి వచ్చేసాను. బిగ్గెస్ట్ థింగ్ ఏదైనా వర్క్ చేయడానికి నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేనుంది 3rd yearలో, ఇంకా నాకు 4th year అసలు తీసేయండి. 4th year 4-1 తర్వాత అసలు ఏముండదు. 4-2 ఇంకా జాబ్స్ పరంగా ఉంటాం. ఇంకా 3rd year ఈజ్ ద కరెక్ట్ థింగ్ అనమాట. 3rd year 3-1 3-2 దీంట్లో మనం ఎంత కష్టపడి ఎంత ఎఫిషియెంట్గా ఎంత ప్రతి ఒక్క మినిట్ని వాడుకుంటామో అంత బెటర్గా ఫ్యూచర్లో ఎలివేట్ అవుతాం అనేది నా ఉద్దేశం. అప్రాక్స్ నేను ఇప్పుడు టైం ఎంత ఉంది, ఈ మంత్ వచ్చేసి మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇంకో 3 or 4 months ఐఎమ్ గోయింగ్ టు టర్న్ 20 years వచ్చేసాయి గైస్. ఎక్కడ September 1st 2006 పుట్టాను నేను. ఈరోజు డేట్ వచ్చేసి మే 3rd 2026. 20 years రాబోతున్నాయి. సీరియస్లీ డ్యామ్. ఇంకా చిన్నప్పటి నుంచి మనకి అది కాక గేమ్స్ కానీ పర్టికులర్గా అంత ఎక్స్ప్లోర్ చేసిన థింగ్స్ కూడా ఏం లేవు లైఫ్లో చెప్పాలి అని అంటే. పర్టికులర్గా నేను స్పోర్ట్ బాగా ఆడేవాడిని, షటిల్ బాగా ఆడతాను, కాకపోతే దానిలో ముందుకు వెళ్ళిపోలేదు అనమాట. ఇంట్లో వాళ్ళకి తెలీదు, మనకు కూడా గైడెన్స్ లేదు, టీచర్స్ అంత గైడెన్స్ ఇవ్వలేదు.
అలా జరిగిపోయింది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్ అన్నమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.